అందరికీ నమస్కారములు. ఇంకా మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఎవరికైతే ఇంకా రైతు బంధువు అయితే డబ్బులు అయితే పడలేదో వారందరికైతే ఇంకా ఎప్పుడు డబ్బులు పడతాయి, అలాగే పడ్డ రైతులకైతే మీకైతే ఈ వీడియోలో పేమెంట్ ప్రూఫ్స్ అయితే చూపెడతాను. అంటే వారికి డబ్బులు అయితే జమ అవ్వడం జరిగింది అంటే మీకు కూడా అవగాహన ఉంటుంది. అంటే ఓహో డబ్బులు అయితే జమ అవుతున్నాయా అంటే ఇంకా మాకు కూడా ఎప్పుడు అవుతాయి అనేది అయితే మీకైతే ఈ వీడియోనైతే ఫుల్గానైతే మీకైతే క్లారిఫై చేస్తాను మీ డౌట్స్ అన్నిటికీ. ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క రైతు ఖాతాలను అయితే ఎకరం వరి అంటే కిందికి ఒక గుంట ఎక్కువ ఉన్నా కూడా మీకు రైతు బంధు అమౌంట్ అయితే ఎవరికైతే ఇంకా పడలేదో 2 ఎకరాల పైన ఉన్న వారికైతే రైతు బంధు డబ్బులు అయితే ఇంకా జమ కావడం అయితే దాని మీదనైతే ఇప్పుడు కేంద్రం అనేది దృష్టి పెట్టింది. ఇప్పుడు చూసుకుంటే రైతులు అయితే ఎవరైతే ఉన్నారో ఆందోళన అయితే చెందకండి. మీకు ఎవరికైతే 3 నుంచి 4 ఎకరాలు అయితే పై ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ అయినట్టయితే తెలుస్తుంది. అలాగే మనకైతే ఇంకో న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు రుణమాఫీ పై అయితే ఒక మంచి తీపి కబురు అనేది అయితే ఈరోజు అయితే రావడం జరిగింది. రైతు బంధు సీలింగ్ రైతు బంధు రుణమాఫీ కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయనున్నారు ప్రభుత్వం అయితే. దీని ద్వారా ముందుగా మీకైతే బ్యాంకు నుంచి రైతు రుణమాఫీకి కావాల్సిన నిధులు సమకరించి, మంచిగా వినండి, రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ప్రభుత్వ ఆదాయ శాఖలైన ద్వారా 3 ఏళ్ల కాలంలో బ్యాంకుల ప్రభుత్వం అయితే రుణం క్లియర్ చేసేలా దృష్టి సాధిస్తుంది. అయితే మీకు ఇంకా రైతు బంధు పడని వారు ఎవరైతే ఉన్నారో ఆందోళన అయితే చెందకండి. రైతు అన్నలు అయితే ఈ నెల రోజులలోనైతే మరొక మంచి గుడ్ న్యూస్ అయితే వింటారు. మనకైతే రాష్ట్రం అనేది అప్లపాలుంది. పెట్టుబడుల కోసం అయితే రాష్ట్రం అయితే అల్లగల్లం అయితే జరగడం జరిగింది. అయితే మనకైతే నిధులు అనేది ఏవైతే ఉంటాయో పెట్టుబడి సాయం కింద రైతులకైతే 5,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇంకా రైతులైతే ఇంకా ఆందోళన అయితే చెందుతున్నారు. మాకు ఇంకా డబ్బులు రాలేదు రైతు బంధు సంబంధించి, మాకు ఇంకా పెట్టుబడి ఇంకా పంటకు పెట్టుబడి మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని అయితే ప్రతి ఒక్క రైతులైతే ఆందోళన చెందినట్టయితే తెలుస్తుంది. అయితే కొంతమంది రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే ఏవైతే రైతు బంధు నిధులు ఉన్నాయో వారి రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ అయినట్టయితే తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 ఎకరాల రైతుకైతే రైతు బంధు అమౌంట్ అయితే పడడం జరిగింది. 10 అక్షరాల 15,000 రూపాయలు అంటే ఎకరానికి 5,000 రూపాయలు. మీకు ఒక 5 ఎకరాలు ఉన్నాయనుకోండి 25,000 రూపాయలు మీ అకౌంట్లోనైతే ఇలా జమ చేయబోతుంది ప్రభుత్వం అయితే. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా రైతు బంధు గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మీకైతే తెలియజేస్తాను ఖచ్చితంగా. మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే